జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులను సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మెదక్లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింత మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మెదక్లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింత మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, వర్షాల ప్రభావం మెదక్ జిల్లాని కుదిపేస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. మెదక్ జిల్లా కేంద్రంలో గత 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ నుంచి అతి భారీ వర్షం నమోదైంది. రాజుపల్లిలో అలాగే పాటూర్ 8 సెంటీమీటర్లటువంటి భారీ వర్షాలు ఇక్కడ నేపథ్యంలో మెదక్ పట్టణంలోని చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో మొత్తం వరద నీరు చేరాయి. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వరద ముంచెత్తినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఇండ్లలోకి ఇప్పటికే వర్షపు నీరు చేరాయి. రాందా చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు మొత్తంపై వరద నీరు రోడ్డుపై ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మెదక్ నుంచి హైదరాబాద్ హైవేపై కూడా భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ ను తొలగిస్తున్నటువంటి కూడా అధికారులు వర్కులు చేపట్టారు. గత 10-15 రోజుల క్రితం కూడా ఇదే మెదక్ లో భారీ నుంచి అతి వర్షాలు పడడంతో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి తెలుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గత ఈ 3-4 రోజుల్లో ఎండలు రావడంతో ఉపశమనంలో ఉన్నటువంటి ప్రజలు ఈ పొద్దటి నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకు కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మెదక్ లో చూస్తున్నాం. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ రహదారులు నిలిచిపోకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. జేసీబీతో ఎక్కడెక్కడ చెరువులను, కుంటలను కూడా వాళ్ళు పక్కకు వాటర్ ను తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.